అయ్యా నా జ్ఞానము కొడువుగా ఉంది, నా జ్ఞానము దయచేయమని అడిగే స్త్రీలు ఎంతమంది? వాళ్ళ జ్ఞానం అంటే ఏంటంటే చాలా మంది బీటెక్లు, ఎంటెక్లు, ఆయా కాలేజీలో ఆయా రకాలుగా పిల్లలు చదివిస్తున్న మంచిదే. జ్ఞానం అనగేంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని వాక్యము తెలియజేస్తుంది. అయ్యా నా పిల్లలకు భయం లేదయ్యా, అన్నిటికీ సమయానికి వెళ్తాం, ఫంక్షన్లకు సమయానికి వెళ్తాం. ఏమండి 12 గంటలకు భోజనాలు పెడతారంటే మనం ఎన్ని గంటలకు వెళ్ళి కూర్చుంటాం చెప్పండి? ఒక ఫంక్షన్ లో భోజనాలు పెడతా ఉన్నారు, 12 గంటలకు భోజనాలు అయితే మనం వెళ్ళి ఎక్కడ ఉంటాం? ఫస్ట్ గానే ఉంటాం కదా. ప్రార్థన అంటే మందిరం 10 గంటలకంటే చూద్దాంలే 12 గంటలకు వెళ్ళిపోదాం. ఉపవాస ప్రార్థన 12 గంటలకంటే చూద్దాంలే 1 గంటకి వెళ్ళిపోదాం, 2 గంటలకు వెళ్ళిపోదాం. ఏదో తప్పదు కదా, పాస్టర్ గారు రమ్మన్నారు కదా, వెళ్ళాలి కదా అనేసి దేవుని దగ్గర ఎవరి కొరకు వచ్చేటట్టుగా మన సమస్యలను చేత పట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు హృదయ అంతరంగం నుంచి ఆసక్తితో మనం ప్రార్థన అయ్యా ఇవాళ నేను ప్రార్థన చేస్తానికి నేను మందిరానికి వెళ్ళాలి, ఇవాళ ప్రభు నాకు ఇచ్చిన సమయం, అవకాశం ఉంటే అందరూ వస్తారండి మందిరానికి. అవకాశం ఉంటే వచ్చేది ఏంటండి? అవకాశము లేకపోయినా అవకాశాన్ని చూసుకొని రావడమే దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.